ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో నివసించేటువంటి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించాడు. అందుని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను బలపరుస్తున్న ఆత్మీయ జనులందరికీ రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొకండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినిగ్రహించి వాక్యదానంలో పాల్గొకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించను కాక. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగరుణ, మీకు వందనాలు, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకల్ప వేళ వేకునే రీతిగా నీ పాద సముఖంలో ఉండడానికి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. కొద్ది నిమిషాలు నీ మాట ధ్యానించడానికి ఇష్టపడుతుండగా నీ సహాయము, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీరే ఘనత మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి మాట చాలా సందర్భాల్లో మనం విన్నాం. ప్రాముఖ్యంగా భక్తుడైనటువంటి యోబు గారి కొరకు మనము వింటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మానవులలో యోబు భక్తుడు. ఆయన తర్వాత అంతటి సహనము కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారే. సహనం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక రహస్యం అండి. హల్లెలూయా. విజయవంతమైనటువంటి ఆపరేషన్ చేయాలంటే వైద్యుడైన వారికి లేక డాక్టర్గా ఉన్నవారికి సహనం కావాలి. ఇల్లు కట్టడానికి, పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి ఇంజనీర్లు అనేబడి వారికి సహనం అనేది చాలా అవసరం. శ్రేష్ఠమైనటువంటి విద్యాధికులను ఉద్వంబ చేసేటువంటి ఉపాధ్యాయులకు సహనం అవసరం. వీళ్ళ గమనించాలి, నిగూఢమైన రహస్యాలు వెలుగులోకి రావాలంటే శాస్త్రజ్ఞులు అనబడిన వారికి సహనం అనేది చాలా అవసరం. క్షేమకరమైనటువంటి కుటుంబం కావాలంటే ఆ కుటుంబంలో సహనం చాలా అవసరం. పరిశుద్ధమైనటువంటి గుణగణాలు అభివృద్ధి చెందాలంటే క్రైస్తవునికి సహనం అనేది అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దిద్దుబాటు చేసేటువంటి బెత్తముగా దేవుడు మన జీవితాల్లోకి కష్టాలను పంపించినప్పుడు, నష్టాలను పంపించినప్పుడు, నిరాశ నిస్పృహలను, అపజయాలను, అనారోగ్యాలను అనుమతించినప్పుడు ఏమండి, ఆయన ఇచ్చేటువంటి ఆ శిక్షలో ఆయన అనుగ్రహమును వ్యక్తపరచటానికి కాదు అనే విషయాన్ని గమనించాలి. మనము రూపాంతరం చెందడానికి ఆయన మన గమ్యమును దృష్టి అందు ఉంచుకునే ఉన్నాడు. ఆయన ఇచ్చిన కష్ట నష్టాలు, నిరాశ నిస్పృహలను దిద్దుబాటు చేసి బెత్తం అవి. దాన్ని బట్టి మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. సహనంతో, ఓర్పుతో సహించాలి. పిల్లల నేటి దినాల్లో మనకున్నటువంటి సమస్య ఉందండి. ఏంటి ఆ సమస్య అంటే, సమాధానాలు, వివరణలు వెంటనే అప్పటికప్పుడే వెంటనే మనకు అవసరం కావాలా. ఇప్పుడు గమనించండి, మనము దేవుని మౌనాన్ని నిర్లక్ష్యం చేసి తప్పుడు విధానాలకు తొలగిపోతూ ఉంటాం. దాని మీద శక్తిని వృధాపరుచుకుంటాం. అంతేకాకుండా దీనికి వాక్యం చెప్తున్నమాట, చిన్న నొప్పి పెద్ద కీలు వస్తలుట వంటిది అవుతుంది. అయితే ఓర్పు అనేది మనలో గుణగణాలు పుట్టిస్తుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు దేవుని యొక్క ఒకవేళ ఆ సహనం అనే గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, సహించిన వారిని ఎవరంటే ధన్యులు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సహనము కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. మనము క్రైస్తవ విశ్వాస జీవిత ఆరంభంలో దేవుని యొక్క పరిశుద్ధం గురించి విన్నాం. మనము అగ్ని పరీక్షల ద్వారా పయనించిన తర్వాతే ఆయన యొక్క పరిశుద్ధతను చూస్తాం.
వీళ్ళు గమనించండి, ఉదయకాల సమయంలో ఒక మాట, మనము లోతుగా పశ్చాత్తాపం చెందడం కూడా నేర్చుకుంటాం. ఇక ఎంత మాత్రము బలిపీఠం ఎదుట పశ్చాత్తాప ప్రార్థనలు కాదు, కానీ బూడిదలో ముఖం పెట్టుకుని కన్నీరు కారుస్తాం. ఇది యోబు యొక్క అనుభవం. యోబు యొక్క సహనము మనం పాటించాలని నేను ఒక వాక్యం కోరుతూ ఉంది. మనము జీవితకాలం అంతా కూడా శ్రమల పాఠశాలలోనూ హింసల కళాశాలలోనూ పాఠాలు నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. వాటిని మెడవెంచని అనేక మంది స్త్రీ పురుషుల యొక్క జీవిత విధానాన్ని మార్చడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో రోగాలను ఉపయోగించాడు. మరణకరమైన రోగము సంభవించిన తర్వాత రాజైన హిజ్కియా పలికిన మాట ఏంటంటే, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరాలన్నీ కూడా నేను మెల్లగా నడుచుకుంటాను అని తీర్మానించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు, మనము బాధలు అనుభవించడం అనేది దేవునికి ఇష్టం కాదండి. అది ఆనందం అంతగానే కాదు. మీరు మనం బాధపడుతూ ఉంటే చాలా బాగా బాధపడుతున్నారు, చాలా బాగుంది నాకు అని సంతోషించే దేవుడు కాదండి. ఎందుకంటే చెడ్డవారమైన మనమే మన పిల్లలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం కదా. మరి పరలోకమందున్న తండ్రి అయిన దేవుని పిల్లలుగా మనము మరింత ఎక్కువగా ఆనందంతో, ఆరోగ్యంతో, సంతోషం ఉండాలని కోరుకుంటాడు కదా. తన మార్గములను బోధించడానికి, మనల్ని క్రమపరచడానికి శ్రమలు శ్రేష్టమైనవిగా ఎంచబడితే మన పరలోకపు తండ్రి ఆ దండమును ఉపయోగించుకుండా మనల్ని పాడు చేస్తాడా? అంత మాత్రం కూడా కాదు. యోబు అంటాడు, నాకు ఉపదేశం చేయండి, నేను మౌనమే ఉంటాను, ఏ విషయం ముందు తప్పిపోయినా నాకు తెలియచేయని అని అడుగుతూ ఉన్నాడు. మనము గత కాలంలో అనుభవించిన శ్రమల ఫలితాలను జ్ఞాపకం చేసుకునేచో మనము సహనం కలిగి ఉంటాం. మనలో చేదు వేరు మొలవదండి. వివరించలేని, తప్పించుకోలేని పరిస్థితులలో మనము దేవునితో యోబు చెప్పినట్లుగా చెప్పాలి. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటానని చెప్పారు. ఇప్పుడు గమనించాలి, కాల సమయంలో మౌనము యొక్క ఓదార్పు ఏంటంటే ఆశీర్వాదం. యోబు శ్రమలు పడినప్పుడు, బాధలు పడినప్పుడు చాలా కృంగిపోయాడు. అయినా కూడా సహనాన్ని విడిచిపెట్టలే. రెండంతల ఆశీర్వాదం పొందుకున్నట్లు మనం చూస్తాం. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, ఒకవేళ మన జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, మౌనంగా సహనం కలిగి ముందుకు వెళ్ళగలిగితే ఆ మౌనం నిన్ను ఓదారుస్తుంది. ఆ మౌనం, ఆ సహనం నిన్ను అభివృద్ధి చేస్తుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తనలో ప్రార్థన. మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమలతో నన్ను మమ్మల్ని బలపరిచి మరొక నూతన ఉదయకాల సమయంలో నీ మందిరం నిలబెట్టుకున్నావు. నీ వాక్యం వినడానికి ఇచ్చినటువంటి ఆధిక్యతమైన స్తుతులు చెల్లిస్తూ అనేక మంది బిడ్డలు పాలిభాసులు అవుతున్నారు. మరింతమందిని మీరు పాలిభాసులు చేయండి. వారిలో ఒక నూతన ఆత్మీయతను నెలకొల్పండి. నేను కాదు మాట్లాడేది మీరే. నీ మాట వారు బలపరచుని, స్థిరపరచండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.